Hello, welcome back to my channel. Welcome back to one more what I eat needed in my weight loss journey. One important tip for weight loss, consistentగా ఉండడం చాలా ఇంపార్టెంట్. బ్యాలెన్స్ డైట్ తీసుకుంటూ మనం కన్సిస్టెంట్గా ఉంటే వెయిట్ లాస్ రిజల్ట్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. డైట్తో పాటు ఎక్సర్సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఎవ్రీ మీల్ తర్వాత 10 minutes ఆఫ్ వాక్ చేస్తే మనకి వెయిట్ లాస్ రిజల్ట్స్ అనేవి ఇంకా మంచిగా ఉంటాయి. ఎవ్రీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో డీటాక్స్ వాటర్ తీసుకుంటా. ఈరోజు డీటాక్స్ వాటర్ మేథీ వాటర్ తీసుకున్నాం. మేథీ వాటర్ వల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, బ్లడ్ షుగర్ లెవెల్స్ రెగ్యులేట్ అవుతాయి, మెటబాలిజం బూస్టప్ అవుతుంది, స్కిన్ హెల్త్ అండ్ హెయిర్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్కి జొన్న రవ్వ ఉప్మా తీసుకున్నా. జొన్న రవ్వ మనకి ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరికేస్తుంది. జొన్న రవ్వ 1/2 hour ముందు సోక్ చేసుకోవాలి. నెక్స్ట్ పాన్ పెట్టుకొని 1 tablespoon ఆఫ్ ఆయిల్ వేసుకొని అందులో పల్లీలు శనగపప్పు వేసుకొని వేగాక కరివేపాకు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు, అల్లం వేసుకుని అవి వేగాక ఆనియన్స్ వేసుకోవాలి. ఇవన్నీ వేగాక 1 cup ఆఫ్ జొన్న రవ్వకి 3 cups ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని వాటర్ మరిగేటప్పుడు మనం ఆల్రెడీ సోక్ చేసుకున్న రవ్వని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ జొన్న రవ్వ యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకున్నాక 8 to 10 minutes వరకు కుక్ చేసుకుంటే మన జొన్న రవ్వ ఉప్మా రెడీ అయిపోతుంది. సూపర్ హెల్దీ అండ్ న్యూట్రిషియస్ బ్రేక్ఫాస్ట్. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. నేను మిడ్ మార్నింగ్ స్నాక్కి కోకోనట్ వాటర్ తీసుకుంటున్నా. కోకోనట్ వాటర్ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. హైడ్రేషన్ ప్రొవైడ్ చేస్తుంది. కోకోనట్ వాటర్ లో ఇన్ క్యాలరీస్, మన హార్ట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది, డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది అండ్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్. అండ్ డీటాక్స్ వాటర్ 1 liter ఆఫ్ వాటర్లో 1 tablespoon ఆఫ్ చియా సీడ్స్ యాడ్ చేసుకున్నా. ఈ వాటర్లో నేను ఆరెంజ్ యాడ్ చేసుకుంటా, ఒక్కొక్కసారి కుకుంబర్, లెమన్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటా. ఈరోజు ఓన్లీ ప్లెయిన్ చియా సీడ్ వాటర్ తీసుకుంటున్నా. మన ఇష్టం, మనకి కావాలంటే ఆరెంజ్ యాడ్ చేసుకోవచ్చు, కుకుంబర్ యాడ్ చేసుకోవచ్చు, లెమన్, మింట్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని తీసుకోవచ్చు. కమింగ్ టు లంచ్, బేబీ కార్న్ కర్రీ, చిక్కుడుకాయ క్యారెట్ ఫ్రై, రైస్ అండ్ పెరుగు. బేబీ కార్న్ నీట్గా క్లీన్ చేసుకొని ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి, థిన్ స్లైసెస్ లాగా. నెక్స్ట్ పాన్ పెట్టుకొని 1/2 teaspoon ఆఫ్ ఆయిల్ వేసుకొని అందులో ఈ బేబీ కార్న్ స్లైసెస్ ఫ్రై చేయాలి. నెక్స్ట్ టొమాటో, అల్లం, వెల్లుల్లి అండ్ క్యాజు ఇవన్నీ మిక్సీ చేసుకోవాలి. బేబీకార్న్ 5 to 10 minutes వరకు ఫ్రై చేసుకున్నాక పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ప్యాన్లో బటర్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ జీరా, ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి యాడ్ చేసుకుని అవి కొంచెం వేగాక మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ మిక్చర్ అంతా బాగా ఫ్రై చేసుకోవాలి, అందులో ఉన్న ఆయిల్ అంతా రిలీజ్ అయ్యే వరకు. నెక్స్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న బేబీకార్న్ కూడా యాడ్ చేసుకొని ఒక 5 minutes సాట్ చేసుకున్నాక కర్రీకి సరిపడినంత వాటర్ యాడ్ చేసుకొని లిడ్ పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ధనియా పౌడర్, జీరా పౌడర్ అండ్ కొంచెం గరం మసాలా వేసుకోవాలి లాస్ట్లో. అంతే, ఈ కర్రీ చాలా యమ్మీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి అండ్ చాలా హెల్దీ కూడా. సూపర్ అండ్ టేస్టీ బేబీకార్న్ కర్రీ రెడీ. ఇది రైస్లో అయినా రోటీలో అయినా సూపర్ ఉంటుంది. మస్ట్ ట్రై కర్రీ. బేబీకార్న్ లో ఇన్ క్యాలరీస్ అండ్ ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇందులో విటమిన్స్ A, B అండ్ C ఉంటాయి అండ్ ఐరన్, కాల్షియం అండ్ పొటాషియం ఉంటాయి. మనకి వెయిట్ లాస్లో చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈవినింగ్ స్నాక్కి విటమిన్ C రిచ్ ఫ్రూట్ గోవా తీసుకున్నాను. డిన్నర్కి శనగలు కట్లెట్స్ తీసుకున్నా. నేను డిన్నర్కి తీసుకుంటున్నా కాబట్టి మార్నింగ్ సోక్ చేసుకున్న శనగలు అండ్ ఈవినింగ్ శనగలు బాయిల్ చేసేసుకున్నా. నెక్స్ట్ జార్లో జీరా, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, అల్లం, వెల్లుల్లి అండ్ శనగలు యాడ్ చేసుకొని సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మిక్స్చర్ని. గ్రైండ్ చేసుకున్న మిక్చర్లో ఆనియన్స్ కూడా వేసుకున్నాను. నెక్స్ట్ ఈ మిక్చర్ అంతా బైండ్ అయ్యేలాగా సరిపడినంత వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకున్నాను. ఒకేసారి వాటర్ ఎక్కువ వేసేసుకోకుండా కొన్ని వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటూ
కన్సిస్టెన్సీ వచ్చేలా చూసుకొని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. శనగలు గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. ఇందులో ఫైబర్ కంటెంట్ కూడా చాలా బాగుంటుంది. మనకి వెయిట్ లాస్లో చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇది టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. మనకి కన్సిస్టెన్సీ ఇలా వస్తే సరిపోతుంది. కట్లెట్స్ షేప్ వచ్చేస్తుంది. నెక్స్ట్ కట్లెట్స్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకున్నాక కట్లెట్స్ వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. అప్పుడే బాగా కుక్ అవుతుంది. టూ సైడ్స్ కుక్ చేసేసుకుంటే మన యమ్మీ అండ్ హెల్దీ కట్లెట్స్ రెడీ. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. డూ వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.